मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। शाबाश, वेरी गुड। జోర్దార్, నువ్వు ఫిట్నెస్ లో కరెక్ట్ గా లేకపోతే ఇంకా ఇంటిని ఎలా చూసుకోగలుగుతావు? గుడ్. 3 సెట్లు ముగించేంత వరకు ఎవరు ఏమి తినకూడదు. జోర్దార్, ఇది నీ డ్యూటీ. నేను ఆఫీస్ కి బయలుదేరుతాను. బాయ్. తమ్ముడు, కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. నాకేమనిపిస్తుందంటే ఎదురింటి కన్నాని నా రెక్కతోని వెంట పెట్టాలనిపిస్తోంది. అతనే మన ఓనరమ్మకి ఫిట్నెస్ గురించి చెప్పాడు. అవును, హీరోయిన్ తలకి తాగుదాం అనుకుంటోంది. దానికి మనం ఏం చేయగలం? హలో మేడం, వెళ్ళిపోయారు. ఇప్పుడెందుకో ఎక్సర్సైజ్ చేస్తున్నావు? ఇది యజమానురాలి ఆజ్ఞ. 3 సెట్లు ముగించాలి. సరే సరే, ఏదో నువ్వు ఇక్కడ చేసేది ఓనర్ అమ్మ చూస్తున్నట్టు చేస్తున్నావు. అరే అవును, అమ్మగారు ఆఫీస్ లో నుంచి ఎలా చూస్తారు? ఏ డబ్బు బన్నీ కూడా అదే చెప్తున్నాడా? కానీ తనే చెప్పాడు అమ్మగారు ఆఫీస్ లో నుంచి చూస్తున్నారని. అరే, నాకు రెక్క నొప్పి లేకపోతే వాణ్ణి 2 పీకేవాడిని. నా బుర్ర మొత్తం వేడెక్కిపోయింది. అయితే నువ్వు పెరుగు తిను. అదే కదా నువ్వెప్పుడు చేసేది. నువ్వెప్పుడు తైరుతోని రైతా చేస్తావు కదా. నా కోపం రాకముందే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవా? సరే అన్నయ్య, రా మనం గార్డెన్ కి వెళ్ళి ఆడుకుందాం. జాలీగా ఉంటుంది. ఆగండి, యజమానురాలు గారు చెప్పారు 3 సెట్లు ముగించే వరకు ఎవరు తినకూడదు అని. ఇలా చూడు, మేము తినడానికేమీ వెళ్ళడం లేదు, గార్డెన్ కే వెళ్తున్నాం. 3 సెట్లు ముగించేదాకా బయటకు వెళ్ళి ఏమీ తినకండి. See you bro. మూడు సెట్లు పూర్తి చేశాను. నా పని అయిపోయింది. అబద్ధం చెప్పకు. చూడు, ఇక నుంచి నేను ఎప్పుడు నిజమే చెప్తాను. నిజం తప్ప ఇంకేమీ చెప్పను. నేను ఓనరమ్మ గారితో అన్ని విషయాలు చెప్పేస్తాను. హనీ బన్నీ 3 సెట్లు ముగించక ముందే నువ్వు వాళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్పావు. పర్ఫెక్ట్. పిజ్జా తింటావా? వెళ్ళి మైక్రోవేవ్ లో బాగా వేడి చేసి తీసుకురా. ఏయ్, నాతో పాటు రా. మేమింకా బతికే ఉన్నాం. మీరు సరిగా కూర్చోండి, అనవసరంగా తెగమక కాకండి. హాయ్. అరే అన్నయ్య, అతను తనకి చెప్పాడు, అందుకు నువ్వు ఎందుకు నన్ను పిలుస్తున్నావు? సారీ, జిమ్ లో కాస్త ఆలస్యమైంది. నో ప్రాబ్లం. ఫిట్నెస్ వల్ల లేట్ గా వస్తే నేను ఎప్పుడు ఏమనేమనను. లెట్స్ గో, పార్టీ టైం.
అరే అన్నయ్య, ఈ కొత్త పిల్లిని చూసిన వెంటనే నాకేదో అయిపోయింది తెలుసా? నేను ఒకటి చెప్పను తమ్ముడు, ఆ పిల్లిని కిట్టీతో చూడ్డం నాకేమాత్రం నచ్చలేదు. తను బాడీ బిల్డర్ అని వదిలేస్తున్నాను, లేకపోతే ఊరికే వదలను. అరే పెద్దడా, మనకు కూడా బాడీ బిల్డింగ్ చేయాలరా. ఆ తర్వాత మనిద్దరం కలిసి ఆ పిల్లిని ఊరికే వదిలిపెట్టకూడదు. అరే అన్నయ్య, ఆ బాడీ బిల్డర్ పిల్లిని మాత్రమే కాదు, ఆ కొత్త పిల్లిని కూడా. కానీ తమ్ముడు, మనం కిట్టీని ఎందుకు కొట్టబోతున్నాం? అరే కొట్టడానికి కాదు, తనకు కూడా బాడీ బిల్డర్స్ అంటే ఇష్టం. సరేరా, లోపలికి వెళ్ళి ఇప్పుడే మొదలు పెడదాం. బన్నీ, చెప్పు పెద్దడా. నీ పేరు చెప్పలేదు, నేను పిలుస్తున్నాను. నా బాడీ బాగుందా లేదా చెప్పు. మీరు ఏం చేస్తున్నారు? బిల్డింగ్ ద బాడీ. ఏయ్, ఇలాగంతా బాడీ బిల్డింగ్ చేయకూడదు, నేను మీకు నేర్పిస్తాను. ఎవరు నువ్వా? ఒకసారి నీ చేతులు చూసావా? 1 మిల్లీమీటర్ కూడా లేదు. కోచ్ గ్రౌండ్ లోకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, అతను నేర్పిస్తాడు. ఆడే ఆటగాడు మాత్రం సెంచరీ చేయాలి. మేము క్రికెట్ ఆడుకుందాం అనుకోవడం లేదు, బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాం. భగవంతుడు జ్ఞానం ఇచ్చినప్పుడు నువ్వేమైనా ఎలకన పట్టుకుని తిన్నావా? భగవంతుడిని జ్ఞానం ఇచ్చాడు కదా. బాడీ ఎలా పెంచాలో చెప్పేవాళ్ళు తెలుసా? అవును, ఒక చిన్న ఇన్స్ట్రక్టర్ నా ఫ్రెండ్. బాడీ ఇలా డెవలప్ చేయకూడదు, బాగా వెయిట్ వేసి చెయ్యాలి. మనం వెయిట్ చేస్తూ ఉన్నామంటే తర్వాత బాడీ బిల్డింగ్ ఎప్పుడు చేసేది? ఎవరి కోసం వెయిట్ చేయాలి? జ్ఞానం లేని మూర్ఖులారా, నన్ను ఫాలో చేయండి, రండి. హాయ్, ఈ జిమ్ కు నా సల్యూట్. ఏ పటేల్, రారా, చూసి చాలా రోజులు అవుతుంది. చాలా మంచి మిత్రులు అనుకుంటాను. ఏంటో ఈ బాల్య స్నేహితులు హఠాత్తుగా ఎందుకు వచ్చారేంటి? ఏంటంటే నా ఫ్రెండ్స్ బాడీ బిల్డింగ్ చెయ్యాలి. ఇది నీ జిమ్మేనోయ్, నువ్వు వాడుకో. నేను లస్సీ తాగొస్తాను, మీరు హాయిగా సరదాగా ఉండండి. హలో, ఇక మీరు మొదలు పెట్టండి. ఈ విషయం మేడంకి తెలిస్తే చాలా సంతోషపడతారు. ప్లేట్లు వేయండి. మనం ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చాము, తినడానికి కాదు, సరేనా? అరే భోజనం కాదు, రాడ్ లో ప్లేట్లు వేయమంటున్నానా? ఇవన్నిటికంటే చాలా లైట్ వెయిట్. మేమేమైనా పేపర్ ప్లేట్ తో చేస్తున్నాం అనుకుంటున్నావా? బ్రో, మనం వేరే ఏదైనా చేద్దాం. అద్భుతం, అద్భుతం. ఇప్పుడు వెయిట్ లేపండి. శభాష్, ఇంకా బాగా చేయాలి. జోర్దార్. ఒకటి మాత్రం నిజం, మీరు ఇద్దరు బాడీ బిల్డింగ్ చేసిన తర్వాత చూడడానికి సూపర్ గా ఉన్నారు. ఏంటోయ్, కసరత్ అయిపోయిందా? కానీ బాడీ మాత్రం రాలేదు. బలం వస్తుందయ్యా. 7-8 నెలలు రోజు వ్యాయామం చెయ్యండి. 7-8 నెలల? అలాగైతేనే శరీరం పెరుగుతుంది. బాడీ బిల్డింగ్ చేయిస్తానని చెప్పి మా టైం వేస్ట్ చేయించావు. బాగుందే. నా ముందే నా మిత్రుల్ని బెదిరిస్తున్నారా? ఎంత ధైర్యం మీకు?
తమ్ముడు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఏదైనా వ్యత్యాసం కనిపిస్తోందా? అరే పెద్దడా, ఇవి మనం తన్నులు తిన్నందువల్ల వచ్చిన వాపులు, బాడీ బిల్డింగ్ కాదు. జోర్దార్. ఒకటి మాత్రం నిజం, మీరిద్దరూ బాడీ బిల్డింగ్ చేసిన తర్వాత చాలా సూపర్ గా ఉన్నారు.